ఇది మన చిలకలూరుపేట దాటగానే ఈ తాతపూడి విలేజ్ అండి. ఈ విలేజ్ ఆనుకొని మనకి ఈ నేషనల్ హైవే ఫేసింగ్ ఇది మన వెంచర్ అండి. ఇది వచ్చేసి మనకి వెంచర్ రోడ్ వర్క్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ బంక్. ఇక్కడ ఎంత పెట్రోల్ బంక్ వర్క్ జరుగుతుంది హైవేకి. ఎంత కూడా మంది 14 ఎకరాల వెంచర్ అండి ఇది. అది సూరవరంపల్లి విలేజ్ అండి పక్కన. వాళ్ళు డెవలపర్స్ అన్న, వాళ్ళ సమ్మ ఈ రోడ్డు వర్క్ చేసేది వాళ్ళే మొత్తం కంప్లీట్. ఇది అయిపోగానే మళ్ళీ ఆడ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి చుట్టూ ప్రహరీ కూడా స్టార్ట్ చేస్తారు. అవి వర్క్ చేసుకోవచ్చు కదా. ఇది మనకి సైట్లోకి 40 ఫీట్ రోడ్ అండి. అది మనకి నేషనల్ హైవే ఫేసింగ్. అంత రోడ్డు వర్క్ జరుగుతుంది. అంత మన సైట్ లొకేషను. నేషనల్ హైవేకి మన తాతపూడి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. తాతపూడి అనేది నేషనల్ హైవే మీద ఉన్న విలేజ్. ఎదురు కనపడుతుంది సూరవరంపల్లి. అది వచ్చేసి 1/2 km ఉంటుంది హైవే నుంచి. ఇది వచ్చేసి మన సైట్ అండి. ఈ జెండాల బాధ్యత కూడా మన సైట్ లొకేషను. 14 ఎకరాలు కూడా ప్రపోజల్ లేఅవుట్ అండి ఇది. ఈ చుట్టూ జెండాల బాధ్యత అంతా కూడా మన ఇప్పుడు వెంచర్ అండి, కేవీఆర్ డెవలపర్స్ వాళ్ళది. మనకి మంచి నేషనల్ హైవే వెంచర్ ఇది. స్టార్టింగ్లో ఉన్నామండి. మొత్తం 240 ప్లాట్లు వచ్చినాయి. కేవీఆర్ డెవలపర్స్ వెంచర్ వచ్చేసి చిలకలూరుపేట టౌన్ ఆనుకొని ఉంటుంది. ప్లస్ మనకు తాతపూడి సూరవరంపల్లి 2 విలేజ్లు కూడా మన సైట్కి ఆనుకొని ఉంటాయండి. బాగున్నా సార్. చేస్తూ ఉంటే ఒకటి అయిపోతూ ఉంటుంది. సరే, ఇది మన వెంచర్ అండి. ప్రస్తుతానికి మంచి డెవలప్మెంట్ లొకేషను. ఇక్కడ నుంచి మనకు మార్టూరు కూడా జస్ట్ 5 km వస్తుందండి. ఇటు చిలకలూరుపేట టౌను, ఇటు మార్టూరు టౌను పక్కనే విలేజ్ ఆనుకొని రెడీ టు కన్స్ట్రక్ట్ ఏరియా. మన పక్కన మళ్ళీ పెట్రోల్ బంక్ కడుతున్నారు. థ్యాంక్ యూ అండి.